విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో చైత్రమాస కృష్ణపక్ష ఈరోజు శుక్రవారం విశేషమైన రోజు ఉత్తరాభాద్రపద నక్షత్రం. ఈరోజు మనమందరూ కూడా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఈరోజు ద్వాదశి రోజు విశేషంగా మహాలక్ష్మీదేవి ఆ నారాయణ కోసం ఎదురు చూస్తూ ఉంటుందంట. అందుకే నారాయణ ద్వాదశి అని కూడా చాలా మంది ఆచరిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి కూడా ఆచరిస్తూ ఉంటుంది. అయితే నారాయణుల వారు ఈ రోజుకి ద్వాదశి రోజుకి ఒక వరాన్ని ఇచ్చారు. ఎవరైతే ఈ రోజు లక్ష్మీదేవిని పూజిస్తారో వాళ్ళకి నేను మొదటి ఆశీర్వాదం అందుతుంది అని లక్ష్మీదేవికి ఇచ్చిన వచనం. ఎందుకు అంటే ఏకాదశి రోజు అందరూ నారాయణ పూజ చేస్తూ ఉంటారు కాబట్టి ద్వాదశి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అక్కడికి నారాయణుడు ఆహ్వానితులు అవుతారు ఒక నమ్మకం. అందుకే ఈ రోజు మనమందరం కూడా ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అనే నామాన్ని జపించి ఆ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుదాం. లక్ష్మీ అనుగ్రహం మనపై ఉంటే దారిద్ర్యం దూరం అవుతుంది. లక్ష్మీ అనుగ్రహం మనపై ఉంటే అన్నిటిలో కూడా జయం ప్రాప్తిస్తుంది. లక్ష్మితో అహంకారం కూడా వస్తుందంట. అంటే లక్ష్మి అభివృద్ధి అయినప్పుడు అహంకారం కూడా తోడవుతుంది. ఎప్పుడైతే నువ్వు అహంకారి అవుతూ ఉంటావో అప్పుడు నారాయణుడు ఎక్కడ ఎవరిని ఎలా విరిచేయాలో విరిచేస్తూ ఉంటారు. ఇక ఈరోజు అవన్నీ మంచి మాటలో తెలుసుకుందాం. అయితే ముందుగా ఈరోజు మంత్రబలంలో విశేషంగా ఓం మహాలక్ష్మియై నమః అనే నామాన్ని జపించి లక్ష్మీదేవి అనుగ్రహం పొందుదాం. ద్వాదశి తప్పకుండా చెయ్యండి. లక్ష్మీ దృష్టిలో మీరు పడతారు. ఈరోజు ఈ నామాన్ని అందరూ జపించండి. లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో చాలా తెలుసుకోవాల్సినది గొప్ప విషయం ఏంటంటే గొప్ప విషయాలు ఏంటి అంటే ఒకటి అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీరు క్రోధంతో ఉంటారో, ఎప్పుడైతే మీరు అసూయంతో ఉంటారో, ఎప్పుడైతే మీరు ఈ క్రోధము అసూయంతో లేదో ఎవరికో చెడు చేయాలి అనుకొని మీరు ఏ పని చేసినా కూడా ఆ చెడు మీపై ప్రభావం చూపిస్తుంది. అది సత్యం. ఎందుకు అంటే ఒకరిని చూసి అసూయ పడుతూ మీకు మీరే దహించిపోతారు. ఎందుకు అంటే చాలా మంది చూడు వాడు ఏం చేస్తున్నాడు, నాకు ఇంకా టైం రాలేదే, నాకు టైం వచ్చినప్పుడు నేను చేసి చూపిస్తా, తర్వాత ఇంకొకరు ఏదో చేశారు, వాళ్ళు చూడు నాకు టైం వస్తుంది కాలం వస్తుంది నేను చేసి చూపిస్తా అని, లేదో వాడు ఇల్లు కట్టేశాడా నాకు గుడ్ టైం రాని నేను ఇల్లు కడతా అనడం. ఈ ఒక్క విధానంగా కొందరు వాళ్ళని చూసుకొనే టైం వృధా వ్యర్థం చేసుకొని జీవితం పాడు చేసుకుంటూ ఉంటారు. ఇక ఇంకో కొందరు అయితే అయ్యో వాడు అలా అయిపోయాడే, అయ్యో ఈవిడ ఇలా అయిపోయిందే, నా జీవితం ఇలా అయిపోయిందే, నా జీవితం ఏదో విధానంగా ఏదో చేసేయాలి, అరే నా ముందు పెరుగుతున్న చెట్టు ఇంత పెద్ద అయిపోయింది అని సహించుకోలేకుండా అప్పుడు వాళ్ళపైన అపప్రచారం చేయడం మొదలు పెడతారు. ఇవి చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. చూడండి, న్యాచురల్గా మన పక్కోళ్ళు చుట్టుపక్కల ఎవరైనా మంచిగా ఏదో సాధించడానికి వెళ్తూ ఉన్నారు అనుకోండి, వానికి ఏం తెలుసు అంటారు. ఏదో చేస్తున్నారప్ప అని ఎవరైనా అంటారా? గొప్ప వ్యక్తులు మాత్రమే అనగలరు. ఇక ఇంకో కొందరు ఉంటారు, ఎవరైనా ఏదైనా జనాలనో లేదో ఏదో ఒక వాళ్ళ శక్తి ఏదైతే ఉందో ఆ దానం చేస్తూ ఉన్నారు అనుకోండి, అరే వీళ్ళకి ఎక్కువైంది అందుకే దానం చేస్తున్నారు అని. అలాంటి బుద్ధి అలాంటి జ్ఞానం మాకి రావాలి, లేదో మాకు ఆ శక్తి ఇవ్వాలి అని అనుకోవట్లేదు. అదే విధానంగా ఏదైనా ఒక విషయాన్ని ఒకరు సోషల్ మీడియాలోనో లేదో టీవీలోనో ఏదో ఒక చోటు ప్రత్యేకమైన ఒక విషయాన్ని అందరూ ఆకర్షించేలా తెలియచేస్తారు. అప్పుడు దాన్ని చూసి అసహ్యంగా అరే వాళ్ళే ముందుగా చెప్పేశారే, వాళ్ళు చెప్పేది రాంగ్, వాళ్ళకి ఏం తెలుసు, అన్ని మాకే తెలుసు అని ఇలా వాళ్ళ ప్రచారం పొందడానికి విరుద్ధంగా తెలియచేస్తూ ఉంటారు. అయితే ఈరోజు మీకు అందరికీ మంచి మాటలో తెలియచేసేది ఒకటే, జీవితంలో ఎప్పుడు మీరు ఒకటి తెలుసుకోండి, ఎప్పుడు కూడా ఒకరు తెలివి అంటే దానికన్నా ఎక్కువ తెలివి ఉంటుందంట. నేనే తెలివాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా కాదు. అందుకే
దయచేసి మీలో ఇతరుల్ని చూసి మీరు సమయం వృధా చేసుకోకుండా, ఇతరులు చూసి బాధపడేదానికన్నా మీరు ఏదైనా సాధించాలి అనుకోండి, ముందుకెళ్ళండి. అప్పుడు మీరు గొప్పోళ్ళు అవుతారు. దీనికి తగినట్టుగా చిన్న కథ, నవ్వొచ్చేలాంటి కథ తెలియచేస్తా వినండి. తండ్రి కొడుకు ఒకే ఇంట్లో ఉంటాడు. నాన్న వాడు చిన్నవాడు, చాలా ఇష్టపడి పిల్లల్ని పెంచుతూ ఉంటారు. ఇంకా ఎల్కేజీనే. అప్పుడు కూర్చోబెట్టుకొని నా కొడుకు ఎంత జ్ఞానం ఉందో అడగాలి అని చెప్పి ప్రేమతో ఒక 7-8 క్వశ్చన్ చేస్తాడు. ఏ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడు. తర్వాత కోపం వస్తుంది నాన్నకి. నాన్న నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నువ్వు చెప్తావా అంటాడు. చెప్పు నేను అడుగుతాను అంటాడు. ఓకే చెప్పు నేను అడుగుతాను అంటాడు. సరే నాన్న, ఒక ఏనుగు ఉండేది. ఆ ఏనుగు ముందు డజన్ అరటిపళ్ళు పెడితే 11 తినింది, ఇంకొకటి ఎందుకు నాన్న వదిలేసింది అంటే, వాళ్ళ నాన్న ఎందుకు వదిలేసిందో అప్ప, కడుపు నిండిపోయిందేమో, ఇంకేమన్నానో లేదా పుచ్చిపోయిందేమో అంట. కాదు డాడీ, ఆ అరటిపండు ప్లాస్టిక్ అందుకే వదిలేసింది అన్నాడంట. ఈ తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయో అనుకున్నాడంట. అంటే ఇది నవ్వే విషయమే, కానీ ఆ తండ్రి కొడుక్కి, తండ్రికున్న జ్ఞానం తండ్రికి ఉంటుంది, కొడుకున్న జ్ఞానం కొడుకుంటుంది. ఎవరేం తక్కువేం కాదు. కానీ ఒకరు చూసి ఒకరు నేను గొప్పవాడిని అనుకుంటే వాళ్ళు అజ్ఞానులు అయిపోతారు. ఇటువంటి ఎన్నో విషయాలు ఉంటాయి. దాని నుంచి ఈ రోజు ఈ తండ్రి కొడుకు విషయంలో 1 నిమిషంలో చెప్పిన చిన్న కథ మీ జీవితంలో అర్థం చేసుకోవడానికి చాలా విలువైన మాటలుగా ఉంటాయి. ఆలోచించుకోండి. ఎప్పుడు కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు, అరే చిన్న వయసులో ఉండేటప్పుడు పెద్దోళ్ళకంతా వివాహం అయిపోతుంది అనుకుంటారంట. తర్వాత వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత చిన్నోళ్ళకి వివాహం అయిపోతుంది, మాకు ఇంకా కాలేదే అనుకుంటారంట. ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళు మధ్యలో అసూయంతో బతికే వాళ్ళు, ఇతరులను చూసి టైం స్పెండ్ చేసి వాళ్ళ జీవితంలో ఏమి సక్సెస్ లేకుండా నా టైం వస్తుంది నేను ఎదురు చూసే వాళ్ళ కథ ఆఖరికి ఇలా అయిపోతుంది. అందుకే సమయాన్ని వృధా చేసుకోకుండా, ఒకరిని చూసి అసహ్యపడకుండా, మీలో ఏదైతే జ్ఞానం ఉందో, కించిత్ జ్ఞానం ఉందో దాన్ని వెలుగుగా చేసుకోవడానికి ప్రయత్నించండి అని ఈరోజు ఈ మంచి మాట, మంచి కథలో ఉన్న అర్థం. ఇక ఈరోజు మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన విషయాన్ని తెలియచేస్తున్నా. ఇది చాలా మంది ఈ విషయాల్లో ఎక్కడైనా మనం ఏదైనా ఒక పూజ లేదా ఏదైనా ప్రత్యేకమైనది దాన్ని కష్టపడి వెతికి సంపాదించి ఏదైనా ఒక విషయం తెలియచేస్తే ఇతరులు కొందరు టీవీలోనే కూర్చోనో లేదా ఇంకోటి ఏదో ఒక చోటు ఎక్కడో ఒక చోటు ఇది తప్పు అన్నారు అనుకోండి, దయచేసి అప్పుడు మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు మనల్ని చూస్తే అసూయంతో ఉన్నారు అని అర్థం. ఇంతే, సింపుల్ లాజిక్. లేదా మనకి విరుద్ధమైన చర్యలతో వాళ్ళు ఈ తాపత్రయపడుతున్నారు అంటే మనకి వాళ్ళు విరుద్ధంగా ప్రచారం చేసి వాళ్ళు గొప్పోళ్ళు అవడానికి ప్రయత్నిస్తున్నారు అని అర్థం. కానీ అలా ఆలోచించేదానికన్నా అరే దీంట్లో ఏదో ఉంది, దాన్ని తెలుసుకుందాము అంటే వాళ్ళు ఇంకంత మేధావులు అవుతారే కానీ వాళ్ళు ఇలా విరుద్ధంగా చెప్తే వాళ్ళు మేధావులు అవ్వరు. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ఏ విషయమైనా దానికి ఒక ఆధారము అనేది ఉంటుంది. ఇక ఈరోజు మీకు అందరికీ విశేషంగా రుద్రయమాల ఇది ఒక అద్భుతమైన తంత్ర గ్రంథం. రుద్రయమాల అని కూడా అంటారు, రుద్రయమమాల అని కూడా అంటూ ఉంటారు. ఇది సాంస్క్రిట్ తంత్రము. ఇది వారణాసిలో ప్రింటెడ్ అయినది. హిందూ బనారస్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసే డిపార్ట్మెంట్ దీన్ని ఒక డాక్టరేట్ పొందిన వ్యక్తి రచించారు పూర్వంలో. ఆ రుద్రయమాల గ్రంథంలో 64 తాంత్రిక భాగాలు చేశారు. ఒకే పుస్తకంలో 64 తాంత్రిక భాగాలు. అందులో త్రయంబక తంత్రం, గుర్తుపెట్టుకోండి, త్రయంబక తంత్రం అనే దాంట్లో గ్రహ పూజా విధాలని సూచించాడు. అందులో అపసవ్య గ్రహ పూజా విధానం, అపసవ్య గ్రహ పూజా నియమం అని ఒక భాగం ఉంది. అందులో విశేషంగా రాహుకేతులు వర్ణించాడు. ఏమని అంటే రాహుకేతులు నవగ్రహాల్లో పూజింపబడతారు అంతే, లేదు అనలేదు. ఎందుకోసం అంటే వాళ్ళకి శరీరం లేదు, కేవలం ఛాయాగ్రహాలే, వాళ్ళకి రూపం అనేది లేదు, కేవలం ఛాయాగ్రహాలే. అది వాళ్ళకి అన్యాయం జరిగింది అని మహావిష్ణు వాళ్ళకి వరప్రసాదం చేయడం వలన వాళ్ళకి ఆ స్థానాలు వచ్చాయి. కానీ వాళ్ళిద్దరు కూడా రాక్షసులే. వాళ్ళలో ఉన్న శక్తులు ఎటువంటి శక్తులు అంటే దానికి అసుర శక్తి అని ఒక పేరు, చండాల శక్తి అని ఒక పేరు. ఇలాంటి నెగిటివ్ ఫోర్స్ వాళ్ళల్లో ఉంటాయి. సైన్స్ ఏం చెప్పింది అంటే ఎప్పుడైనా నెగిటివ్ ఫోర్స్ వస్తుంది అంటే
ఆ నెగిటివ్ ఫోర్స్ కి ఆపోజిట్ మనం వెళ్తే ఆ నెగిటివ్ ఫోర్స్ స్టాప్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ ఫోర్స్ ఇలా వచ్చినప్పుడు దానికి ఆపోజిట్ ఏదైనా పడితే ఆ నెగిటివ్ ఫోర్స్ స్టాప్ అవుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఫోర్స్ ఇలా వెళ్తూ ఉంటే అదే విధానంగా మీరు వెళ్తూ ఉంటే మిమ్మల్ని ఆ నెగిటివ్ ఫోర్స్ ఎంబడబడుతుంది అని ఎగ్జాంపుల్స్ ఇచ్చి వీటికి ప్రదక్షిణ అంటే ప్రతికూలంగా ఆచరించే దక్షిణ అంటే దక్షిణ వైపు తిరిగేదానికి కుడి ప్రదక్షిణ అంటాం. అపప్రదక్షిణ అంటే దానికి విరుద్ధంగా చేసేది అపప్రదక్షిణ అని. అంటే ఏదైతే మనం ఆచరిస్తున్నామో దానికి విరుద్ధంగా చేసేది అపప్రదక్షిణ. ఇది సాంస్క్రిట్ వర్డ్, ఎవరు చెప్పినా ఇది 100% ఓకే, పర్ఫెక్ట్. అయితే ఇందులో మరొక విషయం ఏంటంటే విశేషంగా మీరు చూస్తారు, ఇప్పుడు దీనికి రుద్రయమమాల గ్రంథంలో త్రైంబక తంత్రంలో శక్తి సంగ్రహ అనే మహా అద్భుతమైన సాంస్కృతిక గ్రంథంలో వీటి గురించి రచించారు. దీనికి శ్లోకము, సారము, పూజా విధానం ఎలా అంటే ఏదైనా నెగిటివ్ ఫోర్స్ అంటే అసుర శక్తి, అసుర గుణాలు, ఎందుకంటే రాహుకేతులు రాక్షసులు కదా, వాళ్ళకి ఎవరు కూడా శుక్రాచార్య దైత్యుడు, వాళ్ళ ఉండేది రాక్షస గుణాలే. ఆ ఫోర్స్ ని మనం తగ్గించాలంటే వాటికి అపసవ్య పూజా విధానేనా, అపసవ్య గ్రహ పూజా నియమ, రాహుకేతో పూజ అపసవ్యం కార్యం యథా తథా చలంతి గ్రహ రాహుకేతువో విభ్రమంతే తేషాం నిగ్రహాయ అప్రదక్షిణాం ఏవం సంతోష జాయతే. చూడండి, ఏవం సంతోష జాయతే చూడండి ఇలా ఉంది. అంటే దీని అంతరార్థం చాలా విభ్రమంతే అంటే రాహుకేతువుల నుంచి మనకు నెగిటివ్ ఫోర్స్ ఏదైనా ఉంది జాతకంలో అంటే దాన్ని శమనం చేయడానికి, శాంతింపబడ చేయడానికి రాహుకేతువులకి అప్రదక్షిణ చేయాలి అని దీంట్లో ఉంది. గుర్తుంచుకోండి, ఇది చాలా విశేషమైనది. దయచేసి ఎవరైనా మీకు ఇది అప్రదక్షిణ చేయకూడదు అంటే ఒకటి వాళ్ళకి తెలియదు అని అర్థం, లేదు అంటే వాళ్ళు మన విరుద్ధంగా ఏదో పన్నాగం పొందుతూ ఉన్నారు అని అర్థం. దాని నుంచి ఈ విషయాలు కాస్త గమనించి మీకు ఏది అనిపిస్తే అది చేయండి. దీనికి విశేషంగా అపసవ్య నవగ్రహ పూజా నియమం అనే ఒక పరికల్పం గుర్తుపెట్టుకోండి. అపసవ్య గ్రహ పూజా నియమం అనే ఒక పరిహార పుస్తకాల్లో ఇవి ఉంటాయి. ఇది పర్టికులర్ గా ఉంది. అందుకే వేదంలో కూడా అప్రదక్షిణే కూర్వాణ గ్రహ మండలే అన్నారు. అర్థం చేసుకోండి, దేవతలంతా కూడా దైవశక్తి, అందుకే క్లాక్ వైజ్ యాంటీ ఫోర్స్ వస్తుండడానికి అప్రదక్షిణ. తర్వాత ఎవరైనా మన పితృలు పూర్వీకులు శ్రాద్ధ కార్యంలో అప్రదక్షిణ చేస్తారు, ఎందుకంటే అక్కడ నెగిటివ్ ఫోర్స్ అంటే మనిషి చనిపోయిన తర్వాత దేహంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఉత్పాదన జరుగుతుంది, ఆత్మల ఎనర్జీ. ఆ ఎనర్జీకి మనము అప్రదక్షిణ వేస్తే ఆ నెగిటివ్ ఫోర్స్ మనకి స్తంభించదు, మనకి ఆకర్షించదు, అందుకే అప్రదక్షిణ అక్కడ వేయిస్తారు. ఇది అపరకర్మ ఆగమ శాస్త్రంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. అపరకర్మ శాస్త్రాల్లో ఇవి ఉన్నాయి. అపరకర్మ శాస్త్రాల్లో చూడండి, శుభకృతువులు అపకృతువులు, శుభకృతానం తర్వాత అపరకృతువు అని ఉంటుంది. అంటే ఎవరైనా మన కుటుంబంలో స్వర్గస్థులైపోయినప్పుడు ఆచరించే కృతువుల్లో ఈ ప్రదక్షిణ ఉంటుంది. ఎందుకు అంటే ఆ శాస్త్రం ప్రకారం యాంటీ క్లాక్ వైజ్ తిరగడం వల్ల అక్కడ వచ్చిన ఆత్మ ప్రభావం మనకి ఆకర్షించదు. అప్పుడు ఆ నెగిటివ్ ఫోర్స్ ని మనం దూరం చేసుకొని మన కృతువుల్ని ఆచరించవచ్చు అని ఇవన్నీ శాస్త్రంలో ఉన్నాయి. దయచేసి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఒకరి గురించి మాట్లాడడం లేదా ఎవరైనా ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్తే దాని గురించి విమర్శన చేయకుండా దాని గురించి రీసెర్చ్ చేయండి. ఎందుకు చెప్పారు, ఇది ఎక్కడ ఉంది అని చెప్తే మీరు ఇంకంత జ్ఞానంలో అవుతారు, మరింత నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సనాతన ధర్మంలో ఎన్నో విధులు ఉన్నాయి, అన్ని విధులు ఎవరికి తెలియదు. ఎవరైతే సదాకాలంలా చదువుతూ ఉంటారో, ఎవరైతే ఇంకా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని జిజ్ఞాస ఉంటుందో, నాలో ఉన్న జ్ఞానం చాలా తక్కువ, ఇంకా నేర్చుకోవడేది చాలా ఉంది అని ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు మరింత జ్ఞానం పొందడానికి అవకాశం లభిస్తుంది. ఎప్పుడైతే ఇంత జ్ఞానం పెట్టుకొని అజ్ఞానులుగా మారిపోయి మీరు ఇష్టం వచ్చినట్టు కూర్చొని మాట్లాడుతూ లేదా దీని గురించి చర్చిస్తూ వస్తే మీ గౌరవమే తగ్గిపోతుంది. ఎందుకంటే వృక్షానికన్నా గొప్ప వృక్షాలు చాలా ఉంటాయి, అర్థం చేసుకోవడం మంచిది. మిత్రతార అత్యంత శుభకరమైన రోజు, అన్ని కృతువులు ఆచరించవచ్చు, చేసుకోవచ్చు.
ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి నైదవ తార అంత శుభం కాదు, జాగ్రత్తగా ఉండండి. ఇక కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ వీరికి సాధక తార, అత్యంత శ్రేష్టమైన రోజు. ఈ రోజు మీరు కష్టపడితే ఖచ్చితంగా దానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది, ప్రయత్నించండి. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి ఈ రోజు ప్రత్యక్ తార, ఇది మంచిది కాదు. మనం అనుకోండేది ఒకటి అయితే జరిగేది ఒకటి, అందువల్ల విరుద్ధాత్మక ఉంటుంది కాబట్టి కాస్త ఆలోచించడం చాలా మంచిది. ఈ రోజు అంతా శుభం కాదు. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి ఈ రోజు క్షేమతార. ఈ రోజు చాలా విశేషంగా ఉంటుంది మీకు. మీరు ఏ పని చేసినా కష్టపడితే ప్రతిఫలం ఉంటుంది, ప్రయత్నించండి. ఇక ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి విపత్తార, ఆపదతార, అంత మంచిది కాదు అని అర్థం. అయినంత వరకు డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలాంటిటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్రపద వీరికి సంపద తార, చాలా విశేషమైన రోజు. ఆర్థికంగా అభివృద్ధి అవ్వడం, ఏదైనా డబ్బులు రావాల్సినది రావడం, ఇటువంటి శుభకృతువులు జరుగుతాయి, ఆచరించండి. ఇక పుష్య, అనురాధ, ఉత్తర, భాద్రపద వీరికి ఈ రోజు జన్మతార, కాస్త ఆరోగ్యంలో వ్యత్యాసాలు వస్తాయి, జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి పరమమిత్ర తార. ఈ రోజు మీ ఫేవరెట్ డే, కష్టపడండి, ప్రతిఫలం మీదే అవుతుంది. ఈరోజు వాస్తు, చాలా మంది గృహాల్లో కళలు వస్తూ ఉంటాయి. ఎందుకు? చెడు కళలు వస్తూ ఉంటాయి, మంచి కళలు వస్తూ ఉంటాయి, ఎందుకు అని ప్రశ్నిస్తూ ఉంటారు. మనిషి జీవితంలో కళలు శుభ సంకేతము, అశుభ సంకేతం రెండూ ఉన్నాయి. అదే విధానంగా కళ అనేది ఏ సమయంలో వచ్చింది, ప్రహర్త కాలమా, మధ్యకాలమా, అంటే కాలాల్ని 4 భాగాలుగా వింగడించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ అని. ఈ 4 కాలాల్లో ఏ సమయంలో వచ్చింది అనే దాన్ని బట్టి ఆ ప్రతిఫలాలు ఉంటాయి. కానీ వాస్తు శాస్త్రంలో కూడా కళలకి దీనికి ఏదైనా సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా నిద్రాహీనత, లేదుకో గాఢమైన నిద్ర, ఇటువంటివి రెంట్లపైన కూడా వాస్తు ప్రభావం ఉంది. అదే విధానంగా నిరంతరంగా ఒకే చోటు, ఒకే రూమ్లో ఎవరు నిద్రించినా వాళ్ళకి ఏదో ఒక కళ వస్తూ ఉంది అంటే అక్కడ ఏదో ఒక మానవ శరీరానికి విరుద్ధాత్మక శక్తి ఉత్పాదన జరుగుతుంది అని అర్థం. చాలా విశేషం. అయితే ఈరోజు మీకు అందరికీ తెలియచేసేది ఏంటంటే, మన పూర్వీకులు అష్టదిక్పాలకులు అన్నారు. తర్వాత 4 దిశలు, 8 దిశలు అన్నారు. దానికి పూర్వం సైన్స్ తెలుసా? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ లేదు కదా. ఉత్తర ధ్రువాలు ఉన్నాయని విజ్ఞానానికి ఎలా తెలుసు? మనోళ్ళే చెప్పింది ముందుగా. ఉత్తరం అనేది ఒకటి ఉంది, తూర్పు అనేది ఒకటి ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా చాలా పూర్వక ముందే పంచభూతాల అవగాహన మరియు అష్టదిక్పాలకల అవగాహన, నవగ్రహాల అవగాహన ఉండింది. కేవలం 4 వేదాలు, 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు ఉగమించిన చోట మాత్రమే. 5th సెంచరీ తర్వాత ఇవన్నీ జనాలకి ఒక్కొక్కటే తెలుస్తూ వచ్చాయి. దానికి ముందు లేదు. బీసీ 5th సెంచరీ నుంచి తెలిసొచ్చింది జనాలకి, అంతే. కానీ దానికి ముందే ఈ భారతదేశంలో వీటి అవగాహన ఉండేది. అయితే ఎక్కువ శాతం ఇంట్లో చెడు కళలు ఉంటాయి. ఎప్పుడు డల్గా ఉన్నాము, లేదో ఏదో మనలో మనకే గొడవలు వస్తున్నాయి అని మీకేమన్నా అనిపిస్తూ ఉంటే దయచేసి దాన్ని వాస్తు పరిష్కారం చేసుకోండి. అది కాలేదు అన్నప్పుడు ఆ ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక గోడకి, ఒక వాల్కి తగిలించండి. దానివల్ల ఏమవుతుంది, అది రిలీజ్ చేసే కాస్మిక్ ఎనర్జీ ఇంట్లో ప్రభావం అధికంగా అయ్యి నిదానంగా నెగిటివ్ ఫోర్స్ అనేది తగ్గిపోతూ పాజిటివ్ ఫోర్స్ ఎక్కువై అప్పుడు మీలో సకారాత్మక దృష్టి అంటే పాజిటివ్ ఎనర్జీ అధికంగా పెరిగి పాజిటివ్ థాట్స్, పీస్ఫుల్ నిద్ర, ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. రేపు శనివారం, పైగా రేవతి నక్షత్రం. రేపు ఉదయాన్నే దయచేసి అర్థం చేసుకోండి, ఇది అందరి మంచి కోసం తెలియచేస్తున్నా. రేపు ఉదయాన్నే దగ్గరలో జమ్మి చెట్టు ఉన్నా, నవగ్రహాలు ఉన్నా వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని రాండి. అదే విధానంగా మీరు వెళ్ళడానికి కాకపోతే ఇంట్లోనే కూర్చొని కులదేవత ముందు దీపం వెలిగించి నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని చదువుకోండి. అది కాలేదు అన్న నమస్సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః అంటూ నవగ్రహాల నామస్మరణ చేయండి. దీనివల్ల గ్రహాలన్నీ కూడా
ప్రతికూలంగా ప్రభావం చూపిస్తాయి. రేపు రేవతి నక్షత్రం విశేషమైన గడియలు ఉన్నాయి. మీరు దీన్ని చేస్తే నవగ్రహాల నుంచి ఏదైనా మనకి నెగిటివ్ ఫోర్స్ ఉంటే అవి తగ్గిపోతాయి. ఈ రోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం త్రయోదశి మహాప్రదోషం. అనుకూలమైతే శివాలయంలో రుద్రాభిషేకం కానీ, లేదా వెళ్ళి మీరే గంగాజలం అంటే జలంతో అభిషేకం చేయడం, క్షీరంతో అభిషేకం చేయడం, శివలింగ స్పర్శన, ఇటువంటివి ఏది చేసినా ఈ రోజు ఈ సంవత్సరం అంతా మీకు శుభ ప్రతిఫలాలే ఉంటాయి. ఇవి కానప్పుడు వెళ్ళడానికి కాకపోయినా ఇంట్లో అయినా ఈరోజు సాయంత్రం ప్రదోష కాలంలో క్షీరాభిషేకం చేసి తదుపరి సుగంధ తైలము, ఏదైనా సుగంధ తైలము, సుగంధ తైలం అంటే అసెన్షియల్ ఆయిల్స్ అని. సుగంధ తైలం అంటే మనకి సుగంధ తైలాల్లో చాలా ఉన్నాయి. మల్లికా తైలం ఉంది, శాండల్వుడ్ తైలం ఉంది, సంపంగి పువ్వుల తైలం ఉంది, మల్లెపూల తైలం ఉంది, మరుగ, దవనం, ఇవి అమ్ముతూ ఉంటారు. ఏదైనా పూజా స్టోర్లో వెళ్ళేసి అడగండి, సుగంధ తైలం చిన్నగా ఇంట్లో పాకెట్స్ ఉంటాయి. అవి తెచ్చి శివుడికి ఆఖరిలో అంత అభిషేకమైనాక అది పోసి అభిషేకం చేసి బాగా రుద్ది, తర్వాత నీళ్లు పోసి గంధం పెట్టి బిల్వదళాలు పెట్టి కూర్చొని శివుడి ముందు పరమేశ్వర అని భక్తి శ్రద్ధతో కోరుకోండి. ఖచ్చితంగా పరమేశ్వరుడు ఆశీస్సులతో మీ సంకల్పం త్వరలోనే నెరవేరుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.